హలో. హలో. అన్న. ఎవరు? అదే అన్న నిన్న పాస్టర్ ఇట్లా తప్పులు అంటే కాదు, ఎవరో ఒకసారి మాట్లాడించు అంటున్నాడు అన్న. సరే కలపండి, మాట్లాడదాం. మాట్లాడితేనేమో అదే ఒకసారి ఇందాక లేదా దాంట్లో బూతులు ఉన్నాయి. మీ కూతుర్ని గుడికి పోయిన వాళ్ళు చంపుతా, మీ మాసం మీకే తినిపిస్తారు అని నేను చెప్తే ఎవరు చెప్పాడు ఇవన్నీ ఏడ ఉన్నాయి అది అని తిడుతున్నాడు అన్న నన్ను. సరే కలపండి, మాట్లాడు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. హలో. హలో మాస్టర్ గారు మాట్లాడండి, మన్నయ్య లైన్ లో ఉన్నాడండి. మాట్లాడమనండి మరి. హలో. హలో. నమస్కారం అండి పాస్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. ఏంటి సార్, ఏదో మా వాడిని ఏదో తిడుతున్నారంటే ఏంటండి? నేనెందుకు తిట్టాను మీ వాడిని? తిట్టం కాదు, బైబిల్లో నేను తిట్టలేదే. నేను బైబిల్లో బూతులు ఉన్నాయని అండి. బూతులు లేవు, అన్ని మంచి మాటలే ఉన్నాయని అంటున్నారండి. పాస్టర్ గారు బైబిల్ చదివారండి తమరు? మేము చదివాను సార్, నేను 150 సార్లు చదివాను సార్. సరే, కొన్ని వచనాలు చూపిస్తాను, తీసి చదువుతారండి? చెప్పండి సార్. వచ్చేసి ఇప్పుడు మీరెవరు సార్? మీరెవరు సార్? నేను 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి దాని నుంచి బయటకు వచ్చేసానండి. ఎవరు చేయమన్నారు పాస్టర్ గా? నేనే పాస్టర్ గా రెడీ అయిపోయాను. పిడి సుందర్రావు ఉన్నాడు, ఐడియా ఉందా అండి? మీకేం సంబంధం? సార్ ఏనండి సార్, మీ ప్రశ్నలు అన్నిటికీ మీరు అడగకుండానే సమాధానం చెప్తాను. చెప్పేది ఏంటండి సార్, అసలు మీరు నాకు ప్రశ్న వేయాలంటే మీరెవరు? నేను మనిషిని. అయితే ప్రశ్నించాలి, బైబిల్ ప్రశ్నించాలి అని చెప్పి. ఎవరిని? బైబిల్లో బూతులు ఎవరు లేవు అంటారో వాళ్ళని ప్రశ్నించాలి. ఉన్నాయి అన్నారు అనుకోండి, మేమేం పట్టించుకోం దాని గురించి. అట్లా బూతులు లేవని ఎవరు చెప్పారు? బూతులు ఉన్నాయని ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. మీకేం సంబంధం అండి? మాకేసం బైబిల్ మాకు ఇచ్చారు కదండి, మా ఇళ్ళకి వచ్చి బైబిల్ చదవండి. ఎవరిచ్చారు మీకు? క్రైస్తవులు. బైబిల్ క్రైస్తవులు అంటే ఎవరు? మీరే క్రైస్తవులు అంటే. మీరు క్రైస్తవులు కాదా? సువార్త చెప్పమని బైబిల్లో ఉంది కదండి. సువార్త నమ్మండి, సువార్త చెప్పుడు, ఆత్మను రక్షించమని ఉంది కదా. నేను సేవకుడినేనండి. నేను సేవకుడినే. మీకెవరిచ్చారు అధికారం? నాకు దేవుడు ఇచ్చాడు. నాకు దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చినప్పుడు నాకేం అధికారం? మీకేం అధికారం? కాదండి, దేవుడు మీకేం అధికారం ఇచ్చాడు చెప్పండి. దేవుడు మీకేం అధికారం? కాదు. ఎందుకు ఎవరు ప్రశ్నించవచ్చు, దేన్నైనా ప్రశ్నించవచ్చు. రాజ్యాంగం హక్కు ఇచ్చింది మనకి. తండ్రిని వ్యభిచారని ఎవరు అనరే? బైబిల్లో ఉంది కదా. తండ్రిని వ్యభిచారని ఎవరన్నా అంటారా? బైబిల్లో ఉంది కదా. తల్లిని వ్యభిచారని ఎవరన్నా అంటారా? బైబిల్లో ఉంది కదా. ఎక్కడ బైబిల్? తీయండి, ఒకసారి తీయండి, నేను చూపిస్తాను. చెప్పండి. యెహెజ్కేలు 23:3 తీయండి. ఒక్క నిమిషం ఉండండి సార్. మీరు ఇందాకేది పేరు చెప్పారే? యెహెజ్కేలు 23:3. కాదు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పారు అంటున్నారే? నా పేరు జాన్ పాల్ అండి. నేను 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి మా దాంట్లో నుంచి నిజం లేదని తెలుసుకొని బయటకు వచ్చాను. నేను పాస్టర్ గా 10 సంవత్సరాలు చేసి. సార్, ఇప్పుడు బైబిల్ అర్థం కాని అందరూ నిజం లేదని అంటారులే గాని. కాదండి, మరి హిందూ గ్రంథాల్లో మీరు హిందూ గ్రంథాలు అసలు మీకు తెలియకుండా ఆ రెండు కంపేర్ చేసి చూసుకొని అప్పుడు మీరు చెప్పాలి బైబిల్ గొప్పదని. మీకు హిందూ గ్రంథాలు తెలీదు. చెప్పిన మాట కాదు, ఎవడో అనామకుడు చెప్పిన మాట. నేను అదే మీ చేత చదివిస్తా. యెహెజ్కేలు 23:3 తీయండి. అక్కడ ఏముందో చదవండి ఒకసారి. ఒక్క నిమిషం 3వ అధ్యాయము 23వ అధ్యాయం అండి. 23. 23. ఒక్క నిమిషం అనండి. 23వ అధ్యాయం 3వ వచనం. ఒక్క నిమిషం. యెహెజ్కేలు 23.
23 చదవండి సార్. మీరు చదవండి సార్. నేను చదవటం కాదు, మీరు చదవండి. తప్పు అన్నది మీరు. ఒక్క నిమిషం అండి. మన బైబుల్ని ఎవడైనా చదవమన్నప్పుడు ఏనండి, మీరేనండి, మన బైబుల్ ఎవడైనా చదవమన్నప్పుడు ఆనందంగా అన్నప్పుడు సార్ ఒక మాట చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. మన బైబుల్ ఎవడైనా ఎదుటోడు చదవమన్నప్పుడు మన బైబుల్ని మనం చదువుకొని ఆనందపడాలండి. మీరు 150 సార్లు చదివారు, ఇప్పుడు 151 సార్లు చదవండి, ఆనందంగా ఉంటుంది వినేవాళ్ళకి కూడా. తప్పు ఉంది అన్నది నువ్వు నానా. అవును నాన్న, నేను రిఫరెన్స్ చూపించాను కదా నాన్న, అందుకే చదువు. కాబట్టి నువ్వు చదివి చెప్పాలి నాకు. అంటే తప్పులే, ఇప్పుడు నువ్వు చదివి చెప్పాలి. చెప్పు. నేను చదివి చెప్తాను. యెజెస్కేలు 23వ అధ్యాయం 3వ వచనం. అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి. ఏంటది? అక్కడి వారు కన్యకాలపు పురుషులు చనులు నలిపిరి. చదవండి. మీరు ఏ వచనం చదువుతున్నారు సార్? మరి అందుకే మిమ్మల్ని చదవమని చెప్పింది. నేనేం చదువుతానంటే మీరు, అందుకే మీరు చదివితే మీకు క్లారిటీ ఉంటుంది. మీరు చదివిన దాంట్లో తప్పు లేదు. అక్కడ వారి కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు పాపులు నలుపుతారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. నలుపుతారు. మీరు అడిగారు, నాది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. నాది కంప్లీట్ అయితే మీరు మాట్లాడండి. నేను అదే చెప్తున్నా. అక్కడ మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు సళ్ళు పిసికించుకున్నారు అనే మాట భావం అండి. మరి సళ్ళు పిసికించుకున్నారు అనే మాట అక్కడ ఉంది సార్. అది మరి సళ్ళు పిసికించుకోవడం అనే మాటలు ఏంటి సార్? ఇదంతా ఇవన్నీ ఆడవాళ్ళ ముందు చదవగలం అండి మనం? ఇప్పుడు మీ అమ్మాయి మీ అమ్మగారు ఉండండి ఒక నిమిషం. మీ అమ్మగారు సార్, మీ భార్య గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. మీ భార్య గారు ఒకసారి ఫోన్ ఇస్తే ఈ వచ్చిన చదువుతా. నాకు సమాధానం చెప్పు సార్. సార్ ఇది ఆడవాళ్ళ ముందు చదవగలవా లేదా? చదవాలి. మరి మీ ఆవిడకి ఇవ్వండి, సంఘంలో చదవాలి. మీ ఆవిడకి ఇవ్వండి ఒకసారి. తెలివితేటలు చూపించొద్దు. కాదు, తెలివితేటలుగా మీ ఆవిడకి ఇస్తే, మీ పిల్లలకు ఇస్తే, ఆడపిల్లలకి ఇస్తే నేను చదివి ఒకసారి అమ్మా దీని అర్థం చెప్పమ్మా అని అడుగుతా. నేనేం అడగనండి. అమ్మా సళ్ళు పిసికి కాదండి, వయసు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకోవడం అనే మాట రైటా తప్ప? అసలు ఎట్లా పుట్టావో నీకు తెలియదు కదా. ఓ బాబు, నేను ఎట్లా తెలియదు కదా. ఎందుకు తెలియదు? మా సర్టిఫికేట్లు ఉన్నాయి కదా. తప్పదే. నువ్వు తప్పంటే రుజువు చూపించాలి. తప్పని నువ్వు ఖండించినప్పుడు రుజువు చూపించాలి. నేను తప్పని ఖండించాను, రుజువు చూపించాను. దేవుని అవమానకరమైనటువంటి జీవితాన్ని వితండవాదం చేయటం స్వామి, వితండవాదం చేయటం కాదు. నువ్వు తప్పంటావా? సరే, ఆ వచనం తీసేశారు. ఇంకొక వచనం చదువు. ఇంకొక వచనం చదువు. కాదు యెజెస్కేలు 23వ అధ్యాయం 8వ వచనం చదువు. కాదు ఒక్క నిమిషం స్వామి. స్వామి నువ్వు ఆవేశపడకు. యెజెస్కేలు 23వ అధ్యాయం స్వామి ఒక్కసారి అదే నువ్వు యెజెస్కేలు 23వ అధ్యాయం 8వ వచనం చదువు. అంటే పుట్టించిన ఇవన్నీ వేస్ట్ మాటలు, పనికిరాను మనకి. నేను యేసు యొక్క శిష్యుడిని. మాట్లాడటం తప్పు. నేను యేసు శిష్యుడిని. యేసే నాకు స్వయంగా చెప్పాడు. బైబుల్లో బూతులు స్వామి. నేనే సాతాన్ని సరేనా? నేనే సాతాన్ని కాదు. యెజెస్కేలు 23 బాబు నువ్వు బూతులు లేవు అన్నావు. ఒకసారి తీర్చదు అంటే నాకు నచ్చలేదు. ఒకసారి అసలు ఇవన్నీ కాదు. యెజెస్కేలు 23:20 తీర్చదు. నాకు ఏం వద్దులే కదా, నువ్వు చదువు స్వామి. నేను కూడా వింటాను. నువ్వు అరవకు స్వామి. ఇదిగో నువ్వు అరవకయ్యా, అరిస్తే ఉపయోగం ఉండదు. ఇదిగో టాపిక్ డైవర్ట్ అయిపోకుండా, ఇదిగో పెద్ద ఆయన టాపిక్ డైవర్ట్ అయిపోకుండా అదే ఉంది. నేను అదే చెప్తున్నా. నాకు లేదంటే నువ్వు తీర్చి చదవమంటున్నా. నువ్వు నేర్పించు నాకు. నిజమే, పిచ్చి వేషాలు వేసేది నువ్వు స్వామి. బైబుల్ తీ స్వామి. యెజెస్కేలు 23:20 చదువు. నీ మొగుడిని రా అని చెప్తుంటే పక్క నుంచి ఎవడు రాను అంటే నీ మొగుడిని అంటాను. వాళ్ళని మాటలు మాట్లాడక అర్థమైందా? నేను కూడా మాట్లాడగలను. మరి యేసు లంజా కొడుకు మేరీ లంజా నిరూపిస్తాను. నేనేమిస్తావు దీనికి? నీలాంటి కుత్తేగాల్ని. అరే యేసు లంజా కొడుకు మేరీ లంజా నేను బైబుల్ నుంచి నిరూపిస్తా. ఏమిస్తావు నాకు? మరి ఏందా కోశ? నీకు నా లవడా తెలుసు, నీకేం తెలుసాయా?
యెజెస్కేలు 23:20 చదవయా అంటే, అరే ఏదో నా కొడక, యెజెస్కేలు 23:20 చదువు, అక్కడేముందో? ఏం రోషం పొడుచుకొచ్చింది? కాదు, అంత రోషం పొడుచుకొచ్చింది ఏమిరా నీకు బైబుల్ చదవమంటే? అరే నీ అమ్మ మొగుడిరా అని చెప్తుంటే, నీ అమ్మ మొగుడిరా, నీ అమ్మ మొగుడిరా, ఎవడరా అంటే నీ అమ్మ మొగుడిని అని చెబుతా. అరే ఇవన్నీ కాదురా, టైం వేస్ట్. యెజెస్కేలు 23:20 చదవరు, అక్కడే ఉందా? నాకేముందిరా? నీకు తెలియదు, నాకు తెలుసో తెలియదు. నువ్వు యెజెస్కేలు 23:20 చదివితే తెలుస్తుంది కదా. అరే నువ్వు పరిగెత్తకరా, నువ్వు పరిగెత్తక తీర్చొద్దు. నిజంగా బైబుల్ పరిశుద్ధ గ్రంథం అయితే బోధిస్తా నీలాంటి వాళ్ళే. అరే నీ అమ్మ కూర్చోన్న విశ్వాసులు, కాస్త కూర్చోన్న విశ్వాసుల్ని పాడు చేసేది మీరే. నేనేం పాడు చేయలేదు స్వామి, నువ్వు నాకు బైబుల్ నేర్పించు. నాకు తెలియదు, బైబుల్ నేర్పించు. పీడి సుందరరావు శిష్యుడు నేను, తెలుసా నీకు? పీడి సుందరరావు శిష్యుడు నేను. శతకోలింగాల బోలింగాడు మాకు ఎందుకు గానీ, ఓరా నీ అమ్మ తీ చదవరా అని చెప్తుంటే నీకు గుద్దనైపోయింది. యెజెస్కేలు 23:20 చదువు. నువ్వు తీరా, చదువుతున్నా నేను చదువుతున్నా. యెజెస్కేలు 23:20 గాడిద గుర్రము వంటి సిగ్గుమాలిన మోహము గల తన వికటాండ్రు యందు అది మోహం నిలుపుచుండెను. దాని అర్థమైందంటే, గాడిదంత మడ్డ గుర్రం అంత వీర్యం ఉంటే అలాంటి పురుషులతో మాత్రమే ఈ స్త్రీలు తృప్తి పడతారు అని అర్థం ఉంటా. అరే లంచా కొడక, ఇక్కడ ఉంది చదివాను రా నేను. నీ అమ్మ తెంగ మా అమ్మ సంగతి ఎత్తావేంద్ర నా కొడక, ఈ క్రైస్తవ కుక్కలో నా మడ్డానే తీ చదవరా. అరే లంచా కొడక, అక్కడ ఏముందో తీ చదవరా. నీ అమ్మని దెంగ నా కొడక, లంచా కొడక, తీ చదవరా. అరే గాడిద గుర్రము అంటే సిగ్గు మాలిన మోహం గల వాళ్ళ అలాంటి వాళ్ళతో దెంగించుకుంటే కానీ స్త్రీ తృప్తి పడదట. మీ అమ్మ అట్నే కందా నిన్ను. అరే లంచా కొడక, నీ అమ్మని దెంగ బైబుల్ చదవరా అంటే వ్యక్తిగత దోషాలు చేస్తావు ఇంద్ర లంచా కొడక. ఏదో నీ శాంతి మతం ప్రేమ మతం ఇదేనంటారా? నీ అమ్మని దెంగ లంచా కొడక. నీ అమ్మ నీ పెళ్ళం కూడా బైబుల్ చెప్తా లంచా కొడక అని నా కొడక. అరే ఉన్నావా, తెంగేశావా? హలో హలో